కల్తీ లిక్కర్ అన్నటువంటి కేసునే కల్తీ చేసేసారు. సాధారణంగా లిక్కర్‌లో కల్తీ చేస్తే కేసులో కూడా కల్తీ చేసేసారు. ఎప్పుడైతే జనార్దన్ రావుని పట్టుకొచ్చాక ఇక్కడ అతకందేంటంటే, జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి అక్కడి నుంచి నేనొచ్చి కుట్రలు చెప్తానన్నాడు. నిజంగా వైసీపీ అయితే అక్కడి నుంచినే చెప్పొచ్చు కదా! ఎందుకు చెప్పలేదు? ఎవరో టీడీపీలోనే ఉన్నటువంటి ఇంకొక వర్గం, అక్కడ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గం వీళ్ళని పట్టించింది. కాబట్టి దాన్ని ఆ విషయం అతను ఎక్కడ చెప్తాడని అతని దగ్గరనే పట్టుకెళ్ళారు. అప్పుడు ఏం చెప్పారు? అతని ఫోను అక్కడే వదిలేశాడు, దక్షిణాఫ్రికాలోనే పోయిందట. ప్లస్ ఇంకో ఫోన్ ఏదో ముంబైలో ఎవరికో ఇచ్చేసాడట అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే జనార్దన్ రావు అకస్మాత్తుగా మాట్లాడాడు, సెల్ఫీ వీడియో తీశాడు. అతను సెల్ఫీ కాదన్నది అర్థమవుతుంది. ఎవరో పోలీస్ అధికారి మాట్లాడుతున్నాడు అన్నది అర్థమవుతుంది. అంటే పోలీసులు విచారిస్తున్నప్పుడు చెప్పిన మాటల్ని బయటకు వీడియో రిలీజ్ చేశారు. దట్ మీన్స్ అది ఎవరు చెప్పిస్తున్నారన్నది అర్థమైపోతుంది, ప్రభుత్వమే చెప్పిస్తుంది అన్నది అర్థమైపోతుంది. సిట్ అనేది అక్కడే బలహీనపడిపోయింది. సిట్ అంటే కూర్చోవడమే, అంటే మనం ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోబెట్టడం అన్నటువంటి రూట్లోకి వచ్చింది. రెండో కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకొకటి అతకంది ఏంటి, అసలు వాళ్ళని అరెస్ట్ చేయించిందే మేము, రైడ్ చేయించిందే మేము అని చెప్పారు. మళ్ళీ వచ్చేది జోగిది అని చెప్తున్నారు. జోగితో ఒకసారి మాట్లాడాడని చెప్తున్నారు, లేదా జోగితో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. జోగి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి సాధారణంగా 4 ఏళ్ళు అయ్యాక లాస్ట్ ఇయర్ ఇట్లాంటిది ఏదో బయటికి తీస్తే ఎలక్షన్స్ ముందు అది రచ్చ అవుతుంది, ఉపయోగపడుతుంది. ఇప్పుడు చేస్తే 3.5 ఏళ్ళు గుర్తెట్టుకుంటారా ఏ జనం అన్నా? జగన్ మీద అట్లాంటివన్నీ, జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు జనం అన్న గుర్తుపెట్టుకున్నారా? 5 ఏళ్ళు, మొదటి 2 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ తర్వాత 3 ఏళ్ళు కూడా వచ్చినాయి. కానీ 2 ఏళ్ళు సంతృప్తి పడినోళ్ళు, సంతోషపడినోళ్ళు ఆ తర్వాత ఎవడబ్బు సొమ్మిస్తాడు అనుకో. ఇవి కూడా అట్లాగే ఉంటుంటాయి. ఈ కేసులో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదో జోగి వచ్చి చేశాడు, జోగికి అంత సీన్ ఉందా అనే జనానికి తెలుసు అక్కడ బేసిక్గా. అది ప్రభుత్వం మీద ఎంత పెద్ద కుట్ర చేస్తాడని. కాబట్టి ఓవరాల్గా ఎండమూరిని అడుగుంటే కొంచెం చక్కగా స్క్రిప్ట్ తయారు చేసి ఉండేవాళ్ళు. రోజు రోజుకి కొత్త కొత్త స్క్రిప్ట్లు, ఏది మళ్ళీ జనార్దన్ రావు ఇంటి దగ్గర ఇప్పుడు సోదాలట. అతను ఆ రోజున పారిపోయినప్పుడు అప్పుడు సోదాలు చేస్తారా, ఇప్పుడు సోదాలు చేస్తారా? ఒకదానికి అతుకుల బొంతని కొడుతున్నారనమాట.